ప్రస్తుతం గుంటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబును అంబటి రాంబాబు అసభ్య పదజాలంతో దూషించారు అంటూ టీడీపీ జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి. అంబటి ఇంటి దగ్గరకు భారీగా కూటమి శ్రేణులు చేరుకున్నారు. ఈ ఉదయం వైసీపీ నిరసనలో పాల్గొనేందుకు వెళ్తున్న అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని కోరారు. దీంతో అంబటి సహనం కోల్పోయారు. ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబును ఇతర కూటమి నాయకులను ఉద్దేశించి అనరాని మాటలు అన్నారు. ఆ తర్వాత అంబటిని పోలీసులు ఇంటికి పంపివేశారు. మరోవైపు అంబటి తీరుపై కూటమి శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంబటిపై చర్యలు తీసుకోవాలి అంటూ పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు కూటమి నేతలు భారీగా చేరడంతో అంబటి ఇంటి దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. అసలు మీద ఒక రాజకీయ పార్టీయా లేకపోతే వీధి రౌడీల పార్టీయా? మీదొక రాజకీయ పార్టీయా లేకపోతే బజారు మనుషుల పార్టీయా? పనికిమాలిన వెధవ గాడిద మాట్లాడిన తర్వాత, ఆ నికృష్టుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక వెధవ మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే నికృష్టుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక అప్రాచ్యుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక వీధి రౌడి మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక బజారు మనిషి మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక రౌడీ వెధవ మాట్లాడిన తర్వాత, నేను కూడా ఆ భాషలో మాట్లాడకపోతే ఏదైనా నేను తప్పు చేసిన వాడిని అవుతాను అని చెప్పి ఆ భాష నేను వాడుతున్నా. ఒరే పనికి మాలిన రాంబాబు, నీవేం మాట్లాడావు నీకు అర్థమవుతుందా? నీవు వాడిన భాష అర్థమవుతుందా? అంబటి రాంబాబు మా జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అసభ్యకరంగా అసభ్య పదజాలంతో సమాజం తొలగించుకునేటట్టుగా మాట్లాడిన వాక్యాల్ని పూర్తిగా ఖండిస్తున్నా. మీరు ఇటువంటి ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడి లా అండ్ ఆర్డర్ చెడగొట్టాలన్నా మీ ఉద్దేశం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. కానీ
మీరు మీ నోరు అదుపులో పెట్టుకొని మీరు రాజకీయ విమర్శలు చేయండి, అంతేగాని మంచి మాటలతో, మంచి పదునైన మాటలతో చేయాలి. కానీ ప్రజలు తలదించుకునే విధంగా మీరు ఈ విధమైన రోత మాటలు, రోత శాస్త్రులతో ఇలాంటి పదజాలాలు వాడొద్దు. అంబటి రాంబాబు ఎవరో ఆదేశాలను నెరవేర్చడంలో భాగంగా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు, అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీనిలో భాగంగా అనేక మంది వ్యక్తుల్ని వ్యక్తిగత దోషాలు చేస్తా ఉన్నాడు, బూతులు తిడతా ఉన్నాడు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. అంటే ఈ వ్యాఖ్యలకి గనక రెచ్చిపోతే, రాష్ట్రంలో అల్లర్లు జరిగితే దీన్ని చలిమంటగా కాచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట కావాలని చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. దానిలో భాగంగా ఇప్పుడు కూడా ఎవడొస్తాడో రండిరా, వాడిని వేసేస్తాను, ఈయన వేసేస్తానని మాట్లాడటమే కాకుండా స్వయాన ముఖ్యమంత్రి గారిని, ప్రజలు ఎన్నుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, రాజ్యాంగబద్ధంగా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అమ్మనా బూతులు తిట్టాడు. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని తప్పుదారి పట్టించడం కోసం వైసీపీ ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగా ఈ రోజున అంబటి రాంబాబు ఇక్కడ వచ్చి ఓవర్ యాక్షన్ చేశాడు. దానికి ఒకటే వృద్ధస్తమానం మనం రాంబాబు అంట మాట్లాడి, రాంబాబు రాంబాబుకి రేపు ఉదయం 9 గంటల వరకు టైం ఇస్తున్నాం, లేకపోతే 10 గంటలకు ఇంటికి వెళ్ళి లేకపోతే పోలీస్ స్టేషన్లో పెడతాం. సింపుల్గా 9 గంటల వరకు, రేపు ఉదయం 9 గంటల వరకు రాంబాబుకి టైం ఇస్తున్నాం. పోలీసులు అరెస్ట్ చేస్తారా, అతను లొంగిపోతాడా? సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది. లేకపోతే 10 గంటలకు మేమే రాంబాబు ఇంటికి వెళ్ళి చొక్కా పట్టుకొని లేకపోతే బయటకు వచ్చి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అప్పచెప్తాం. కార్యకర్తలందరూ కూడా రేపు ఉదయం 9 గంటకల్లా జనసేన జిల్లా పార్టీ ఆఫీసర్కి వస్తే అక్కడి నుంచి రాంబాబు లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్ అప్పచెప్పే కార్యక్రమాన్ని